అంటే లేని ఉన్నట్టు రాసినట్ట. ఇందులో చెప్పబడింది ఏంటి? కానీ 1905 నుంచి 1920 సంవత్సరాల మధ్య నిర్వహించిన భూ సర్వే ప్రకారం ఈ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 295లో 17.69 ఎకరాలు, 296లో 6 ఎకరాలు కలిపి మొత్తం 23.69 ఎకరాలు మాత్రం పట్టా భూమి ఉంది, అది మెట్ట భూమి. 1905, 1920 ఎక్కడ? ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు మారిపోయింది? నువ్వు 20వ సంవత్సరం డేటా తీశారు ఇక్కడ. 20 తర్వాత నా లెక్కనైతే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క భూమి ఎవరిది కాదు. సింహాచలం కావచ్చు, గాజువాక్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇవన్నీ ఏం భూములు అంతకుముందు? రాచరికపు భూముల, పట్టాల భూముల, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు మన ఈనాం భూముల, ఇట్లాంటి బోలెడు ఉంటాయి. అటవీ భూములు ఇవన్నీ బోలెడు మార్పులు తర్వాత జరిగినాయి. వీళ్ళు చెప్తున్నది ఇక్కడ ఈ వార్తలోనే చెప్తుంది 1905 నుంచి 20 సంవత్సరాల మధ్య నిర్వహించిన భూ సర్వే ప్రకారం అంట. ఆ తర్వాత భూ సర్వేలు నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ చేసుకుంది 45 ఎకరాలు, వెబ్లాండ్లో ఏకంగా 77 ఎకరాలు. రిజిస్ట్రేషన్ చేసుకునేది నువ్వు ఏది రిజిస్ట్రేషన్ అయితే అది. తర్వాత నువ్వు ఇప్పుడు బంజారా హిల్స్ ఉంది, జూబ్లీ హిల్స్ ఉంది, అవన్నీ ఏం భూములు? పట్టా భూములు. కొనుక్కుని ఏం చేశారు? కన్వర్ట్ చేసుకున్నారు, అంతే కదా. ఇప్పుడు అందుకని వెబ్లాండ్లోకి వచ్చి 77 ఎకరాలు వస్తుంది ఆటోమేటిక్. వీళ్ళే చెప్పారు కదా పట్టా భూములని. పట్టా భూములు కొనుక్కుని కన్వర్షన్స్ ఎన్ని జరగలేదు. అదే లేకపోతే అసలు హైదరాబాద్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ అంతా అయ్యే కదా బంజారా హిల్స్.